హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికి. సో నేను వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయింది, నేరేళ్ళకి ఒక 3 months అయిపోయింది అనమాట. నేను అసలు ఎక్కడికి వెళ్ళలేదు, వీడియో చేయలేకపోయాను. బట్ ఈ రోజు వీడియో మాత్రం చాలా మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ అయితే నేను వచ్చాను ఈ రోజు. అండ్ ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అలానే చూడండి, కొంచెం సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ చేయడానికి నాకు కొంచెం స్కోప్ ఉంటుంది. సో ఈ రోజు ప్లేస్ కోసం ప్రతి ఒక్కరికి, అంటే ఇప్పట్లో మేల్ ఫీమేల్ అని లేదు, ఒకప్పుడు మేల్కి ఉండేది ఈ అబ్సెషన్. BMW అంటే అందరికి ఇష్టం, వేరే కార్స్ బైక్స్ అన్ని ఇష్టం, అందరికి ఇష్టం అనమాట. ఇప్పట్లో గర్ల్స్ కూడా BMW అంటే ఒక మంచి ఫ్యాన్ బేస్ అయిపోయింది. అండ్ మనకి BMWలో వెహికల్స్ ఉన్నాయి, లైక్ బైక్స్ ఉన్నాయి, అండ్ మనకి కార్స్ కూడా ఉన్నాయి. నేను ఈరోజు మన వైజాగ్లో మన లాసెన్స్బీ కాలనీ దగ్గర BMW ఎక్స్పో పెట్టారనమాట. ఎవరైనా BMW డ్రైవ్ చేయాలి అండ్ దాని ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకుంటే ఈ లాసెన్స్బీ కాలనీ దగ్గర మనకి పెట్టారు. డైవిన్లో, వైజాగ్ డైవిన్లో పెట్టారు. సో ఈ లాసెన్స్బీ కాలనీ దగ్గర మీరు వస్తే సో మీరు BMWని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అంటే ఒక 4 బైక్స్ని అయితే తీసుకొచ్చారు ఈ ఎక్స్పోకి. నేను ఆ బైక్స్ని మీకు చూపిస్తాను విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లో. ఒక బైక్ వచ్చేసి 1300 GS అండ్ సెకండ్ బైక్ వచ్చేసి F900 అండ్ థర్డ్ బైక్ వచ్చేసి BMW 310 CE02. ఇది మన ఎలక్ట్రిక్ వెహికల్, ఇది చాలా రీసెంట్ లాంచ్ అనమాట. కానీ BMW 1300 GS ఎంతమందికి ఫేవరెట్ చెప్పండి? ఈవెన్ నాకు కూడా ఫేవరెటే. నాకు చాలా 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 ఇష్టం వెహికల్స్. నేను చాలా మంది దగ్గర, అంటే చాలా యూట్యూబ్ వీడియోస్ చూసేటప్పుడు ఆ వెహికల్ చూస్తేనే ఎప్పటికైనా మన లైఫ్లో మనం ఈ టైప్ ఆఫ్ వెహికల్, అడ్వెంచర్ వెహికల్ ఎప్పటికైనా కొనుక్కోవాలి అని ఒక ఇదైతే ఉండేదన్నమాట. అంటే లైక్ ఒక లదాఖ్ వెళ్ళాలన్నా, స్పిటి వ్యాలీ వెళ్ళాలన్నా, ఇట్లాంటి అడ్వెంచర్ వెహికల్స్ ఉంటే మనకి నెక్స్ట్ లెవెల్ జర్నీ ఉంటుంది. అండ్ ఇంకొకటి, మనం ఎంత లాంగ్ అయినా ట్రావెల్ చేయగలుగుతాం అనమాట. సో ఈ రోజు ఆ వెహికల్స్ని నేను మీకు చూపిస్తాను, వాటి ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను మీకు చెప్తాను. అండ్ ఇంకొకటి, నేను కూడా డ్రైవ్ చేస్తాను. ఐఎమ్ వెరీ యాంటిసిపేటెడ్ టు డ్రైవ్. మేబీ 1300 GS అడుగుతాను, బట్ నేను ఎప్పుడు డ్రైవ్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. 1300 GS డ్రైవ్ చేయడానికి ట్రై చేస్తాను. లేదంటే అట్లీస్ట్ వెయిట్ ప్రపోర్షన్ ఎలా ఉంది, అసలు మనం ఎలా ఉన్నాం దాని మీద అనడానికైనా నేను ట్రై చేస్తాను. 900 మాత్రం ఖచ్చితంగా నేను డ్రైవ్ చేస్తాను. డ్రైవ్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను మీకు చెప్తాను. నిజంగా చెప్తున్నాను, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వీడియో. ప్లీజ్ ఈ ఒక్క వీడియోని మాత్రం చూడండి. నాకు తెలిసి చూస్తారు, ఈ ఒక్క వీడియోని చూడండి. ఇది ఓన్లీ 2 days పెట్టారు, 21st, 20 and 21st, అంటే నిన్న ఈ రోజు. నాకు నిన్న తెలిసిన ఇన్ఫర్మేషన్, సో అందుకనే నేను ఈరోజు వచ్చాను అనమాట. కానీ ఇంకెప్పుడైనా పెడతారా అని కూడా నేను అడుగుతాను. ఇంకెప్పుడైనా ఇట్లాంటి ఎక్స్పోస్ ఇంకెక్కడైనా పెడతారా అని అడుగుతాను. సో ఈ టైం కంటే ఈ వీడియో వచ్చినప్పటికీ ఇదైతే అయిపోతుంది కదా. సో నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పటికీ అట్లీస్ట్ ఆ ఎక్స్పోకైనా ఇన్ఫర్మేషన్ తీసుకొని, ఆ ఎక్స్పో ఇన్ఫర్మేషన్ అయినా నేను ఈ వీడియోలో పెడతాను. దాన్ని బట్టి మీరు ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో నేను ఎప్పుడు అంత హై సీసీ వెహికల్ ఎప్పుడు డ్రైవ్ చేయలేదు. సో ఒకసారి డ్రైవ్ చేసి ఆ అడ్రినల్ రష్ అది మనకు ఉంటుంది కదా, అది నేను ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. స్టే ట్యూన్ టు మై ఛానల్ రవి ద బ్లాగర్.
So now we are riding the F900. Keyless, huh? Okay. Okay. Basically, ఎలా చేసుకోవాలంటే వీటి పెద్ద పుష్ బటన్ Okay. వన్ ట్యాప్ Okay. ఎంఐడి అనేది ఆఫ్ అవుతుంది. వన్స్ ఎంఐడి ఆన్ అయిపోయిన తర్వాత రైట్ సైడ్ తీయాలి. So, okay. ఈ బటన్ ఒక్క క్లిక్ కింద కలిగిన తర్వాత ఒక 5 seconds వెయిట్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడు సిస్టమ్ అన్నది అవును 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 సిస్టమ్ మొత్తం అప్డేట్ అవ్వాలి కదా. అవును సిస్టమ్ అంటే ఈ సిస్టమ్ సిస్టమ్ అంటే మళ్ళీ కంబషన్ లోకి ప్రెషర్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. యా యా ఇట్ టేక్స్ అప్ టు 5 to 10 seconds. ఓకే వన్స్ అయిపోయిన తర్వాత సింపుల్గా పర్ఫెక్ట్. అడిషనల్ గా ఈ ఫంక్షనాలిటీస్ ఏముంటాయంటే ఇందులో రైడ్ మోడ్స్ ఉంటాయి సార్. ఓకే రోడ్, డైనామిక్, ఎండ్యూరో, ఎండ్యూరో ప్రో ఓకే ఈ మోడ్స్ తో ఉంటాయి. ఎండ్యూరో అండ్ ఎండ్యూరో ప్రో ఓన్లీ ఫర్ ఆఫ్ రోడ్ స్ట్రిక్ట్ గా, నాట్ ఫర్ రోడ్స్. ఎండ్యూరో అండ్ ఎండ్యూరో ప్రో ఈ రెండు. ఓకే కంప్లీట్ గా ఆఫ్ రోడ్ ఇంకోసం. ఓకే రోడ్ అనేది కొంచెం సిటీ పర్పస్, డైనామిక్ అనేది స్పోర్ట్స్ మోడ్. ఓకే థ్రాటిల్ అగ్రెసివ్ గా ఉంటుంది, ట్రాక్షన్ కంట్రోల్ కొంచెం ఆప్టిమల్ గా ఉంటుంది, అడిషనల్ బ్రేకింగ్ సిస్టమ్ బాగుంటుంది. ఓకే ఓకే కొంచెం అగ్రెసివ్ గా ఉంటుంది. అదే 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 అడిషనల్ గా ఈ టీఎఫ్టీ డిస్ప్లేకి అంటే రెయిన్ కోసం ఏం లేదా? రెయిన్ కోసం ఏం రెయిన్ మోడ్ కూడా ఉంటుందా? ఓకే అని కస్టమైజేషన్ లో అప్డేట్ యాడ్ చేసుకోవాలి. ఓకే అడిషనల్ గా ఇది డైల్ మ్యాజిక్ అంటారు కదా, ఇట్లా మెనూ ఉంటుంది. క్రూజ్ కంట్రోల్ ఆన్ చేయాలంటే ఇలాంటి ఆన్ అవుతుంది. ఓకే ఆఫ్ ఆఫ్ ఓకే సెట్ చేసుకోవాలంటే సెట్. ఓకే ప్లస్ మైనస్ కూడా ఇది. ఓకే ఇది ఆఫ్. ఈ మ్యాజిక్ దగ్గర ఎలా అంటే ఎగ్జాంపుల్ గా మెనూకి వెళ్ళాము, సెట్టింగ్స్ ఇదా జూమ్ ఇన్ జూమ్ అవుట్ కూడా వేస్తాం. ఓకే ఓకే అంటే మ్యాప్స్ ఉంటాయి అదే మ్యాప్స్ కి జూమ్ ఇన్ జూమ్ అవుట్. ఓకే సాంగ్స్ మ్యూజిక్ ప్లస్ మ్యూజిక్ డౌన్ వాల్యూమ్. ఓకే డెమో వెహికల్ కి మీకు ఉండదు, ఓఎం అదే అవును అవును ఇది మై వెహికల్ డీటెయిల్స్ అన్నమాట. ఇందులో మనకి డిస్టెన్స్ టు ఎంటీ, బ్యాటరీ వోల్టేజ్, పిఎస్ఐ అనేది టైర్ ప్రెషర్ మానిటరింగ్, అది రన్నింగ్ లో చూపిస్తుంది. బ్యాక్ వీల్, ఫ్రంట్ వీల్, ఓకే ఎంత టెంపరేచర్ ఉంది, అడిషనల్ గా ఎన్ని కిలోమీటర్స్ తిరిగాం, ఎంతసేపు బ్రేక్ తీసుకున్నాం, ఎంత జర్నీ చేసాం, టోటల్ ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్ చేసుకున్నాం, యావరేజ్ స్పీడ్ ఉంది, ఎంత మైలేజ్ ఇచ్చింది, ఎంత రేంజ్ ఉంది పెట్రోల్ తోటి చూపిస్తుంది. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రిఫర్డ్ పిఎస్ఐ. ఓకే సింగిల్గా వెళ్తున్నప్పుడు ఎంత కొట్టించాలి, 32 ఇన్ ఫ్రంట్, 36 ఇన్ బ్యాక్. ఇద్దరు వెళ్ళేటప్పుడు 36 ఇన్ ఫ్రంట్, 42 ఇన్ బ్యాక్. ఓకే అది కూడా ఇక్కడ చూపిస్తుంది. అడిషనల్ గా సర్వీస్ రిమైండర్, ఎన్ని కిలోమీటర్ సర్వీస్ చేసుకోవాలి, ఎన్ని కిలోమీటర్లకి మనకి డేట్ ఎక్కుతుంది. అలానే అడిషనల్ వార్నింగ్స్ అని ఉంటే ఇక్కడ చూపిస్తుంది. సర్వీస్ డ్యూ అని చూపిస్తుంది. అడిషనల్ గా ఇక్కడ బ్యాటరీ ఈ కీ ఉంటుంది కదా, ఈ బ్యాటరీ 50% ఉంది. ఓకే ఓకే అంటే ఇదా BMW ఇప్పుడు తీయలేదు. అగ్రెసివ్ వెహికల్స్ తీసాను, Z900 తీసాను. ఓకే ఇది పాకెట్లో ఉంచుకోవాలి కదా. ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ఎక్స్పీరియన్స్ మామూలుగా లేదు. సో ఇంకా బైక్ కోసం కూడా నేను చెప్తాను, ఒకసారి కొంచెం పక్కన ఎక్కడైనా ఆపి నేను మీకు చెప్తాను అది కూడా. సో ఫస్ట్ మనం బీచ్ రోడ్కి అయితే వెళ్తున్నాం అనమాట. కానీ వెహికల్ కొంచెం కాలే, నేను ఆల్మోస్ట్ లైక్ 5'10" హైట్, నాకు కూడా కంప్లీట్గా అందట్లేదు. లెవెల్ ఉంది. ఏం చెప్తుంది, బ్రేక్ కూడా చాలా బాగుంది. బ్రేక్ చాలా పంచిగా ఉన్నాయి బ్రేక్స్ మాత్రం.
రోడ్ మోడ్లో పెట్టాను ఇప్పుడైతే. ఇది మన రోడ్కి సూటబుల్ అయ్యే మోడ్ అనమాట. ఎండ్యూరో ప్లస్ అవి కూడా ఉంటాయి అండ్ రెయిన్ మోడ్ కూడా ఉంటుంది. అంటే జస్ట్ ఇప్పుడే కదా తీసాను, ఇది కొంచెం అలవాటు అయ్యాక పర్లేదు కానీ. సో నా అటెన్షన్ మొత్తం వెహికల్ మీద పెట్టి ట్రై చేస్తాను అన్నమాట. రోడ్ దగ్గరికి అయితే వచ్చేసాం. హార్న్ మాత్రం చాలా కిందకి ఉంది, ఇక్కడ ఉంది హార్న్. ఎక్కడుందా హార్న్? మినిమం కూడా వినిపించట్లేదు, కానీ నార్మల్గా పుల్ చేసేటప్పుడు మాత్రం కొంచెం సౌండ్ వస్తుంది అంతే. మిగతా అంత మాత్రం సూపర్ వెహికల్. మన వైజాగ్ బీచ్ రోడ్కి అయితే వచ్చేసాం. సో నేను మీకు ఒకసారి పక్కన ఆపి నేను చెప్తాను ఏంటన్నది. ఒకసారి పక్కన ఆపి. ఇది నేను 5.10 ఇంచెస్ నేను హైట్ అయినా కూడా నాకు చూడండి ఎలా అనిపిస్తుంది. చాలు, నాకు ఫుల్గా టిప్ టోయిగా అందట్లా, ఇంకా కొంచెం గ్యాప్ ఉంది. కంప్లీట్గా అయితే ఫుట్ అయితే కిందకి వెళ్ళట్లేదు, ఇంకా చాలా ఉంది. జస్ట్ ఒక 50% మాత్రమే నాకు అందుతుంది కిందకంతే. చాలా హైట్ ఉంది, మేబీ హైట్ అడ్జస్ట్మెంట్ ఉంది అనుకుంటా వెహికల్లో, నాకు తెలియదు. నేను ఒక్కసారి అక్కడికి వెళ్ళి కనుక్కున్న తర్వాత నేను
సో ఇందాక F900 ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది కదా. సో ఫైనల్లీ చాలా మందికి ఇది ఫేవరెట్ 1300 GS. సో ఈ 1300 GS కోసం నేను కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే తీసుకున్నాను. ఆ ఇన్ఫర్మేషన్స్ నేను మీకు ఇప్పుడు ఇస్తాను అనమాట. ఫస్ట్ ప్రైస్ వచ్చేసి 28 lakhs అరౌండ్ అయితే అవుతుంది ప్రైస్. అండ్ ఇంకోటి ఇప్పుడు మనకి వెహికల్ కన్సోల్ అయితే ఇలా వస్తుంది. సో ప్రీవియస్ వెహికల్ లాగానే ఉంటుంది కన్సోల్, బట్ ఏంటంటే ఇది కీలెస్ ఎంట్రీ కదా. ప్రీవియస్ వర్షన్స్ లో మనకి ఇక్కడ ఇగ్నిషన్ ఇచ్చేవాళ్ళు, బట్ ఆ ఇగ్నిషన్ వచ్చేసి ఇక్కడికి మారిపోయింది అనమాట. ఇది మన ఇగ్నిషన్ అంటే స్టార్ట్ చేయడానికి వెహికల్ అంటే ఇంజిన్ స్టార్ట్ చేయడానికి కాదు, జస్ట్ మన డిస్ప్లే ఆన్ చేయడానికి ఇక్కడ ఇచ్చారు. ముందైతే ఇక్కడ ఉండేది కీలెస్ ఎంట్రీ. మనకి ఇందాక F900 చూసాను కదా, F900 లో కూడా మనకి ఇక్కడనే ఉంది, బట్ ఇప్పుడైతే అది ప్లేస్ చేశారు. ప్లేస్ అయితే చేంజ్ అయింది. మనకి ఇప్పుడు విండ్షీల్డ్ కూడా మొత్తం ఎలక్ట్రానికల్ అడ్జస్టెడ్. ఓకే, సో చూసారు కదా ఇక్కడ ఇది కూడా ఎలక్ట్రానికల్ అడ్జస్టెడ్ అన్నమాట విండ్షీల్డ్. చూసారా విండ్షీల్డ్ అయితే చేంజ్ అవుతుంది పొజిషన్. సో అది కూడా ఎలక్ట్రానికల్ అడ్జస్టెడ్. సో ఇంకా ఏమైనా మేజర్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా ప్రీవియస్ వర్షన్స్ కి ఇప్పటికి అంటే మీకు కంప్లీట్లీ మీకు చాలా డిఫైన్ చేశారు. ఓకే, అండ్ మిగతావన్నీ లైక్ ఇది అందరికీ తెలుసు, BMW చాలా మందికి తెలుసు, ఇది జాయ్స్టిక్ లాగా యూజ్ చేస్తారు. సో ఇది జాయ్స్టిక్, ఇది క్రూజ్ కంట్రోల్, అండ్ ఇంకోటి లైక్ ఫ్లాషర్ లా కదా, 4 లైట్స్ ఆన్ అయ్యేలాగా ఫ్లాషర్, అండ్ ఇంకోటి అడ్జస్ట్మెంట్స్. సో ఇమీడియట్ గా మనం ఓకే ఇది షార్ట్ కట్ బటన్ అండి. అంటే మనకి ఏదైతే కావాలో వెంటనే మనం అడ్జస్ట్ చేసుకున్నారు, షార్ట్ కట్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఇగ్నిషన్ ఆన్ ఆఫ్. ఈ బటన్ మీకు ఆల్రెడీ తెలుసు, మన కన్సోల్ అది స్టార్ట్ చేయడానికి ఈ బటన్ అన్నమాట. ఇది మోడ్స్, మనకి ఇప్పుడు రెయిన్ మోడ్, ఎండ్యూరో ప్లస్ మోడ్ అండ్ రోడ్ మోడ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవడానికి ఈ మోడ్ బటన్ అన్నమాట. అండ్ ఇది కీలెస్ ఎంట్రీ కాబట్టి మనం ఫిజికల్ కీ అనేది ఉండదు, బట్ మన దగ్గర నార్మల్ కార్ టైప్ లో ఒక కీ వస్తుంది అనమాట. ఆ కీని మనం ప్లేస్ చేసుకోవడానికి ఇక్కడ మనకి ఆప్షన్ అయితే ఇచ్చారు, ఇందులో పెట్టుకొని ఇది జస్ట్ ఎట్లా అంటే ఇది లాక్ అయిపోతుంది. అండ్ ఈ వెహికల్ వచ్చేసి మనకి చైన్ డ్రివెన్ అయితే కాదు, షాఫ్ట్ డ్రివెన్ అనమాట. మనకి GSS అన్ని షాఫ్ట్ డ్రివెనే. సో షాఫ్ట్ డ్రివెన్ ఇది వెహికల్. ఇంకొకటి ఇదేంటో నాకు తెలియదు, ఏం బటను. సో అవుటర్ లుక్ అయితే చూసారు కదా, బాక్సర్ ఇంజన్. F900 వచ్చేసి నార్మల్ ఇంజన్, బట్ GSA 1300 వచ్చేసి బాక్సర్ ఇంజన్. అండ్ దీని మోడల్ నేమ్ వచ్చేసి ట్రోఫీ అన్నమాట. సో ఇది వెహికల్ అయితే అవుటర్ పోర్షన్. అండ్ ఒకసారి నేను